నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ ఎనాలిసిస్. ధనంజయ రెడ్డి అండి ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఎందుకంటే కొన్ని అంశాలు ఎంత బాధాకరంగా ఉంటాయంటే ఐఏఎస్ అవ్వడం అన్నది మామూలు కళ కాదు. అది ఎంతోమంది ఉంటారు, ఎన్నో వేల మంది. ఐఏఎస్ అంటే అదొక అదృష్టంగా భావించాలి. సామాన్యంగా రాదు. అది తన మేధోశక్తికి పదును పెట్టి ఒక ధ్యేయంతో ముందుకు సాగే గొప్ప సరస్వతి పుత్రులకి లభించే యోగ్యత. సరస్వతీదేవి అక్షరాల ఆశీర్వదిస్తుంది. లేకపోతే ఐఏఎస్ అవ్వడం అన్నది అంత సామాన్యమైన విషయం కాదు. అలాంటి ఐఏఎస్లో ఈరోజు కొన్ని అంశాల్లో వాళ్ళ గురించి వార్తలు వింటుంటే చాలా బాధ అనిపిస్తుంటుంది. ఎందుకంటే అది టెంపరీ జాబ్ కాదు, రిటైర్ అయినంత వరకు కూడా ఒక గొప్ప ఉన్నతమైన స్థానం. సో అలాంటి స్థానంలో ఉన్న వాళ్ళు 5 సంవత్సరాల పాలన కోసం ప్రభుత్వం చెప్పే పనులు చేసి ఆట బొమ్మల్లా వాళ్ళని ఆడుకుంటుంటే, వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంటే, వాళ్ళ గురించి సారు అని పిలాల్సిన వాళ్ళు ఆడు అనే పిలిపించుకునే స్థాయికి ఎందుకు వెళ్తున్నారని. ఫర్ ఎగ్జాంపుల్ అండి, మిగతా ఐఏఎస్ ఆఫీసుల పరిస్థితి వేరు. ఇప్పుడు ఈ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ధనంజయ రెడ్డిది ఇతను సామాన్యమైన జర్నీ కాదు. నాకు తెలిసి భారతదేశంలో ఏ ఐఏఎస్ ఆఫీసరు ఈయనలాగా అడుగు మొదలుపెట్టి ఆ స్థాయికి చేరుకోలేదు. ఆ స్థాయి ఏంటో చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఈరోజు. సర్పంచ్ నుండి సీఎం దాకానండి. అంటే ఒక కలెక్టర్, ఆయన సర్పంచ్. రాజకీయాల్లో సర్పంచ్ అయ్యాడు అనేసరికి ఇంకా తర్వాత ఇంకోటి అవుదాం, జడ్పీటీసీ అవుదామా, లేకపోతే మున్సిపల్ చైర్మన్ అవుదామా, లేకపోతే ఎమ్మెల్యే అవుదామా, మంత్రి అవుదామా, ఇలాగే అంటుంది. వాళ్ళ ట్రావెల్ అంతా ఇలా జరుగుతుంటుంది. మీరు ఎక్కడైనా చూడండి. కానీ నేను అలా అనుకోలేదు. సర్పంచ్గా ఉన్నప్పుడే ఐఏఎస్ కొట్టాలనుకున్నాడు. ఆయన దీక్ష, కసి ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదండి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఇంకా పక్కతో పట్టరు, అదే వరణం కింద భావిస్తుంటారు. కానీ నేను అలా అనుకోలేదు. ఏదో సాధించాలన్న తపన. సో గొప్పగా సాధించాడు ఆయన. సామాన్యుడి నుంచి పవర్ఫుల్ ఐఏఎస్ అధికారి దాకా అప్రతిహత ప్రస్థానాన్ని సాగించిన ధనంజయ రెడ్డి. మరి ఇప్పుడు అదే ప్రస్థానం కటకటాల వైపు అడుగులు వేస్తుంది అంటే అసలు ఎంత బాధాకరమైన అంశం. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఏపీ లిక్కర్ స్కామ్ కేసులోనండి కదులుతున్న డొంక. నిన్నటి వరకు తెనవెరుక చక్రం తిప్పిన కింగ్ మేకర్లు ఇప్పుడు విచారణ గదుల్లో చెమటలు గొక్కుతున్నారు. జగన్కు సన్నిహితులుగా ముద్రపడ్డ కీలక అధికారుల చుట్టూ సిట్టు ఉచ్చు బిగించింది. అసలు ఎవరి ధనంజయ రెడ్డి? సర్పంచ్గా మొదలైన ప్రయాణం వేల కోట్ల స్కాముల దాకా ఎలా చేరింది? అధికారం అండతో సాగించిన అక్రమ సామ్రాజ్యం ఇప్పుడు ఎలా కుప్ప కూలిపోతుంది? చూద్దాం. కడప జిల్లా రాయచోటి మండలం చెన్నముక్కపల్లి. అది 1988వ సంవత్సరం. ఒక యువకుడు ఏకగ్రీవంగా సర్పంచ్గా ఎన్నికై అందరి దృష్టిని ఆకర్షించాడు. ఊరిని బాగు చేయాలన్న తపనతో మొదలైన ఆ ప్రయాణం సివిల్స్ లక్ష్యంగా ఢిల్లీకి ప్రయాణం అయింది. మరి 1992లో సివిల్స్లో ర్యాంక్. వెంటనే సర్పంచ్ పదవికి రాజీనామా చేసిన ఆ వ్యక్తే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ధనంజయ రెడ్డి. అండమాన్లో పనిచేస్తున్న కాలంలోనే ధనంజయ రెడ్డిపై వైఎస్ కన్నుపడింది. వైఎస్ సీఎం కావడమే ఆలస్యం. ఏపీలో డిప్యుటేషన్ మీద వచ్చి కీలక బాధ్యతలు ఆయన చేపట్టాడు. వైఎస్ హయాంలో మొదలైన ఆ సాన్నిహిత్యం జగన్ సీఎం అయ్యాక పీక్ స్టేజ్కి వెళ్ళిపోయింది. మరి సీఎంఓ అదనపు కార్యదర్శి హోదా అంటే అది కేవలం ఒక పదవి కాదు, అదొక పవర్ సెంటర్. మరి ఎంత పెద్ద ఉన్నతాధికారి అయినా, మంత్రులైనా సరే జగన్ను కలవాలంటే ధనంజయ రెడ్డి కనుసైగు చేసి తీరాల్సిందే. మరి జగన్కి కళ్ళు, చెవులు, నోరుగా మారిన ధనంజయ రెడ్డి 5 ఏళ్ల పాటు పరిపాలనలో సర్వాధికారాలు ఆయనే తీసుకున్నాడన్నది ప్రచారం. మరి అధికారం శాశ్వతం కాదన్న నిజాన్ని ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ విస్మరించారా? మరి ఎన్నికల ఫలితాలకు సరిగ్గా 4 రోజుల ముందు రిటైర్ అయిన ధనంజయ రెడ్డి, రిటైర్ అయినా వెంటాడుతున్న అక్రమాల మద్యం బాటిళ్ళు, మరి లిక్కర్ స్కామ్లో చేతులు మారిన వేల కోట్ల కమిషన్లు, అందులో ధనంజయ రెడ్డి పాత్ర కీలకమని సిట్ అభియోగం. నోటీసులు అందగానే అధ్యాతంలోకి, మరి ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టుకు పరుగులు. మరి సుప్రీంకోర్టులో చుక్కెదురు కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సిట్టు ముందు ఆయన హాజరు. ఇక విచారణలో సిట్ సంధించిన ప్రశ్నలకు ఐఏఎస్ ఆఫీసరు
నీళ్లు నమిలారు అని. అసలు ఈ పరిస్థితి ఎవరికన్నా అంటే ఒక శత్రువు కూడా ఇలాంటి పరిస్థితులు రాకూడదేమో. ఒక ఐఏఎస్ అధికారి సిట్ వేసే ప్రశ్నలకి నీళ్ళు నవ్వులుతున్నారంటే, ఒక ఐఏఎస్ అధికారి అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు అంటే మిగతా వాళ్ళందరూ కూడా గజగజలాడాలి. అమ్మో కలెక్టర్ గారు వచ్చారు. కలెక్టర్ అనే పదవి ఎంత గొప్ప పదవి అండి. కలెక్టర్ అనే మాటలోనే ఒక వైబ్రేషన్ ఉంటుంది, అయ్యో కలెక్టర్ గారని. సో అలాంటిది రాజకీయ నాయకులకి తొత్తులుగా మారిపోయి అసలు నీ ప్రస్థానమే రాజకీయం నుంచి, అది కాదనుకోండి కదా ఐఏఎస్ ఆఫీసర్కి వెళ్ళింది. మరి అక్కడి నుంచి మళ్ళీ ఇంత దిగజారిపోయే పరిస్థితికి ఎందుకు రావాలి? ఇది ప్రతి ఒక్కరికి ఒక గుణపాఠం కావాల్సిన అవసరం ఉంది. ఇది రోజు ఏదో ధనంజయ్ రెడ్డి గారిని అండమని కాదు, ఆయన ప్రస్థానం అద్భుతమైన ప్రస్థానం. ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఢిల్లీ వెళ్ళి అక్కడ తన సత్తా చాటేడు అంటే చిన్న అంశం అండి, ర్యాంక్ కొట్టాడు అంటేని. మరి మరోవైపు ఈడీ రంగప్రవేశంతో మరింత రసవత్రంగా మారిన లిక్కర్ గోల్మాల్. ధనంజయ్ రెడ్డే కాదు, వెంకటేష్ నాయుడు, చాణక్య వంటి పేర్లు కూడా ఇప్పుడు ఈడీ హిట్ లిస్ట్లో ఉన్నాయి. ఇంక బ్యాంక్ స్టేట్మెంట్లు, ఆస్తుల వివరాలతో విచారణకు హాజరు అవ్వడం. ఇప్పటికే 441 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. స్కామ్ మూలాలు తాడేపల్లి ప్యాలెస్ దాకా ఎక్కడెక్కడ ఉన్నాయో వెలికి తీసే పనిలో సిట్ ఈడీ ఉందంటూ పెద్ద ఎత్తున వార్తలు. మరి ఐఏఎస్ అధికారులు అంటే రాజ్యాంగానికి బద్దులుగా ఉండాలి. కానీ గత ప్రభుత్వంలో కొందరు అధికారులు పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించారన్న విమర్శలు ఇప్పుడు నిజమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో శ్రీలక్ష్మి వంటి సీనియర్ అధికారులు కుంభకోణాల్లో ఇరుక్కున్న పరిస్థితి ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్న నేపథ్యం. అయినా ప్రస్తుతం అధికారుల్లో మార్పు రాలేదనడానికి ధనంజయ్ రెడ్డి కేసే ఒక నిదర్శనంగా మారుతున్న పరిస్థితి. మరి చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అధికారం ఉన్నప్పుడు విర్రవీగిన వారు ఇప్పుడు కటకటాల నీడలో కాలం గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకప్పుడు సర్పంచ్గా ఊరి జనంతో శబాష్ అనిపించుకున్న అదే ధనంజయ్ రెడ్డి ఇప్పుడు అవినీతి ఆరోపణలతో కోర్టుల చుట్టూ అవినీతి పరుడిగా జనంలో పలుచున అవుతున్న పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితులు ఎవరికీ రాకూడదు. 5 సంవత్సరాలు ఉండే పాలన కోసం మీ జీవితాలని, మీ కుటుంబాలని పణంగా పెట్టి ఆ కక్కుర్తి కోసం, ఆ కాసుల కక్కుర్తి కోసం ఈ రకమైన ఆ వృత్తికి ద్రోహం చేసి అపకీర్తి తీసుకువచ్చి ఆ ఏసులంటే వీళ్ళ లేదా ఐపీఎస్లు అంటే వీళ్ళ అనే విధంగా దయచేసి దానికి మచ్చ తీసుకురాకండి. మీరు మంచి చేయకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి కేసుల్లో ఇరుక్కుని ఆ పదవులకి, ఆ ఉన్నతమైన స్థానానికి ఇలాంటి చెడ్డ పేరు తీసుకువచ్చి మిమ్మల్ని అందరినీ ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళేవాళ్ళు, అంటే ఐఏఎస్ ర్యాంకులు కొట్టేవాళ్ళు, మీ కిందన ర్యాంకులు రాని వాళ్ళు, ఎప్పుడు మనం కొడతాం రా సివిల్స్ అని ఆశగా పడే వాళ్ళందరికీ కూడా మీరు ఆదర్శంగా నిలబడాలి తప్పించి ఇలా అక్రమాలు ఆరోపణలతోటి ఇదేం జీవితం రా అనిపించుకునే విధంగా వెళ్లకుండా ఉండాలన్నది చాలామంది సరస్వతి పుత్రులు కోరుకుంటున్నారు. మరి ధనంజయ్ రెడ్డి లాంటి సర్పంచ్ స్థాయి నుంచి ఐఏఎస్కి వెళ్ళిన వ్యక్తి ఈరోజు ఇలా ఉండడం అన్నది చాలా బాధాకరమైన అంశం. ఐఏఎస్ ఏదైతే ఒక కలెక్టర్ అనే ఆ మణిహారానికి సంపాదించుకోవడానికి మీరు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎన్ని రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపారో అన్నది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. సివిల్స్ కొట్టాలంటే అంత సామాన్యమైన విషయం కాదు. అదంతా ఈరోజు ఏమైంది? మీ కుటుంబం గౌరవంగా ఉండగలదా? మీ కుటుంబాన్ని గౌరవంగా చూస్తారా? మీరు మనశ్శాంతిగా పడుకోగలరా? దేనికోసం ఈ తాపత్రయం అంతా? ఎరే కలెక్టర్ గారు అనిపించుకోవడం వేరు, అవినీతిలో ఉన్నాడట్రా, కోట్లు కొట్టేసాడట్రా అనిపించుకోవడం వేరు. మరి ఇది కావాలా, అది కావాలా? ఎప్పటికైనా సరే ఉన్నతమైన ఉద్యోగాలు చేసేవారు కాస్త కళ్ళు తెరవండి.